హాయ్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్. సో చాలా కన్ఫ్యూజన్ క్వశ్చన్ ఏంటి అంటే జీకే ఏం చదవాలి. సో మనకి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు అరిథమెటిక్లో ఈ టాపిక్స్ అని ఉంటుంది, రీజనింగ్లో ఈ టాపిక్స్ అని ఉంటుంది. సైన్స్ అంటే మనందరికీ తెలుసు, చిన్నప్పటి నుండి చదువుకున్నాం. సోషల్ అన్నా తెలుసు. సో జీకేలో పర్టిక్యులర్గా ఈ టాపిక్స్ అని ఎక్కడ అంటే మనకి అఫీషియల్ నోటిఫికేషన్లో కనిపించదు. సో అలాంటప్పుడు మనం ఏం చదవాలి? ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ జీకేలో ఉండే మెయిన్ కన్ఫ్యూజన్ ఇదే. సో మన రైల్వే ఎగ్జామ్స్ కనుక రైల్వే ఎగ్జామ్స్ యొక్క ప్రీవియస్ పేపర్స్ని చూసి సో జీకేలో ఈ క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు, ఈ టాపిక్స్ నుండి అడుగుతూ ఉన్నారని ఒక అంచనాకి రావాలి. సో అలా ఎన్టీపీసీ కోసం జీకే ఏం చదవాలి అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. అండ్ అందులో ఏ టాపిక్స్ ముందుగా చదవాలనేది కూడా క్లియర్గా చెప్తాను. వీడియో పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి. అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో నేను మీ నుండి కోరుకునేది ఒకటే, వీడియో చేసినప్పుడు ఓ లైక్, ఒక షేర్, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? రైట్. సో మన యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకునే ముందు అకౌంట్లో డబ్బులు ఉన్నాయని కాకుండా మినిమం బాధ్యతగా యూట్యూబ్లో క్లాసెస్ చూడండి. మళ్ళీ చెప్తా ఉన్నాను. ఓకేనా? సో ప్రిపేర్ చేసింది ఏదో ఒక్క రోజులో 2 రోజుల్లో ప్రిపేర్ చేసింది కాదు. చాలా రోజులు, నెలల తరబడి ఓన్గా నేను బుక్స్ రెఫర్ చేసి రైల్వే ఎగ్జామ్స్కి ఏం కావాలో అని అంచనా వేసి ప్రిపేర్ చేసినవి. ఓకేనా? సో ఆ కష్టాన్ని ఏదో కోర్సు తీసుకొని ఒక 10 నిమిషాలలోనే ఏం లేదు కదా సార్ అని అనకండి. ఓకే? సో మినిమం బాధ్యతగా అకౌంట్లో డబ్బులు ఉన్నాయని కాకుండా యూట్యూబ్లో క్లాసెస్ చూడండి, దెన్ డౌన్లోడ్ చేసుకొని తీసుకోండి. రైల్వే ఎగ్జామ్స్కి ఏం కావాలో అవి మాత్రమే ఉంటాయండి. మీరు లాస్ట్ టైం మన కోర్స్ అప్పుడు వేరేలా ఉండేది. అప్పుడు తీసుకున్న వాళ్ళు, క్రాక్ చేసిన వాళ్ళే మీకు చాలామంది చెప్పే ఉంటారు. ఓకే? సో అదే విధంగా ఉంటాయి. అండ్ ఇందులో పాలిటీ, జీకే అండ్ సైన్స్ స్కూల్ బుక్స్, కెమిస్ట్రీ, రైల్వే ప్రీవియస్ క్వశ్చన్స్ 8,000 చేంజ్ ఉంటాయి మీకు సైన్స్ అండ్ సోషల్ నుండి. ఇది ఒక్కటి మాత్రమే ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో ఉంటుంది. రిమైనింగ్ అన్నీ కూడా తెలుగు మీడియం. మీకు ఇండివిజువల్ సబ్జెక్ట్ కేవలం ఇప్పుడు ప్రజెంట్ ఆఫర్లో 60 రూపీస్కే ఇస్తున్నాను. అండ్ ఇది 300 రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది. అందరికీ రీజనబుల్గా ఉండాలని మాత్రమే ఈ కాస్ట్. ఓకేనా? సో తక్కువ కాస్ట్ పెట్టాడు కదా అని తక్కువ అంచనా అస్సలే కండి. సో ఇక్కడ మీకు ఇంకా పెండింగ్ క్లాసెస్ ఉన్నాయి. మనం ప్రజెంట్ నిన్న కూడా సోషల్ మనం అప్లోడ్ చేసుకున్నాం. సో తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. డెఫినెట్లీ మీరు ఒక 1 month 2 months చదివాక మీకే అర్థమవుతుంది, ఎస్ మనం కరెక్ట్ వేలోనే వెళ్ళాము అని. అట్లీస్ట్ ఒక 1 week 10 days చదివినా కానీ మీకు అర్థమైపోతుంది. క్లియర్? సో రైట్, కమింగ్ టు ద టాపిక్, జీకే ఏం చదవాలి. సో ఫస్ట్ ముందుగా ఏ టాపిక్స్ చదవాలి అనే దాని గురించి చెప్తే, మీరు ప్రతిరోజు ఒక టాపిక్ అనుకోండి, ఇక్కడ ఇదే సీరియల్ వైజ్గా నేర్చుకోవడానికి ట్రై చేయండి. మీకు ఎంత పాసిబిలిటీ అయితే అంత. ఈ టాపిక్స్ చదివేసి తర్వాత అని అది మిగిలినవి వద్దు అని కాదు. మీరు ఫస్ట్ 10 days ఉందనుకోండి, ఒక 10 topics చదవండి సీరియల్ వైజ్గా, ఇక్కడ ఉన్న విధంగానే చదవండి. సో అదే విధంగా నేను ఫోకస్ చేయడానికి మీరు ప్రయత్నం చేయండి. ఓకే? సో ఫస్ట్ హెడ్ క్వార్టర్స్ అండ్ డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్. ఫస్ట్ ఆర్గనైజేషన్స్ అండ్ హెడ్ క్వార్టర్స్ వెరీ ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. ఇది ఈ క్వశ్చన్ లేని రైల్వే పేపర్ అనేది చాలా తక్కువ, మేజర్ షిఫ్ట్స్లలో కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ ప్రధాన కార్యాలయాలు అనగానే మనకి ఎక్కడ ఉన్నాయి, ఆర్గనైజేషన్ యొక్క ఎక్కడ ఉన్నాయని అడుగుతూ ఉంటాడు. ఆర్గనైజేషన్ ఎప్పుడు స్థాపించాడు అని అడుగుతాడు. ఆ ఆర్గనైజేషన్ అబ్రివేషన్ కూడా అడుగుతాడండి. సో సపోజ్ డిఆర్డిఓ ఫుల్ ఫామ్ ఏంటి, ఈ విధంగా అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ప్రపంచ వారసత్వ ప్రదేశాలు, వరల్డ్ హెరిటేజ్ సైట్స్. ఏ ఇయర్లో ఏ ప్రదేశాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించారో, ఆ ప్రదేశం ఎక్కడ ఉంది అని అడుగుతారు. అండ్ అదేదైనా కట్టడం అయితే దాన్ని ఎవరు నిర్మించారు అని అడుగుతారు. అండ్ నెక్స్ట్ డ్యాన్స్, ఈ డ్యాన్స్ ఫామ్ ఏ రాష్ట్రానికి సంబంధించింది అని అడుగుతాడు. అండ్ పండుగలు, ఈ పర్టిక్యులర్ ఫెస్టివల్ ఏ రాష్ట్రానికి సంబంధించింది అడుగుతాడు. నేషనల్ పార్క్స్, ఈ పర్టిక్యులర్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రానికి రిలేటెడ్. ఈ డ్యామ్ ఏ రాష్ట్రానికి రిలేటెడ్, ఏ నదిపై కట్టారు. నదులు, ఆ ప్రవహించే రాష్ట్రాలు ఏ రాష్ట్రాల గుండా వెళ్తూ ఉంది.
నదుల యొక్క ఉపనదులు ఏంటి, నది మరియు ఆ నది ఒడ్డున ఉండే నగరము, తీర ప్రాంతాలు ఏంటివి, ఇలాంటివి అడుగుతూ ఉంటాడు. ఇంపార్టెంట్ డేట్స్ అడుగుతాడు. పెయింటింగ్స్ ఎవరేసారు అని అడుగుతారు. అండ్ గిరిజన తెగలు, పర్టిక్యులర్ ట్రైబ్, ఇది ఏ రాష్ట్రానికి సంబంధించింది అడుగుతాడు. సంగీత కళాకారులు, ఆ పర్టిక్యులర్ సంగీత కళాకారునికి ఏదైనా భారతరత్న కానీ పద్మవిభూషణ్ కానీ వస్తే దానికి సంబంధించి అడుగుతాడు. అతను ఏ వాయిద్యం వాడి, రవిశంకర్, బిస్మిల్లా ఖాన్, ఎస్పెషల్లీ రవిశంకర్ అండ్ బిస్మిల్లా ఖాన్, వీరి గురించి ఖచ్చితంగా రైల్వేలో ఖచ్చితంగా ఒక 10 షిఫ్ట్లు జరుగుతా అలా 1-2 అయిన షిఫ్ట్లల్లో రవిశంకర్, బిస్మిల్లా ఖాన్ లేని పేపరే ఉండదండి. ఓకే, సో ఆ విధంగా అంత ఇంపార్టెంట్. అండ్ పర్టిక్యులర్ టెంపుల్స్ ఎక్కడ ఉన్నాయని అడుగుతారు. ఒకవేళ అది ఎవరు నిర్మించారో అడిగే అవకాశం ఉంటుంది. అండ్ మనకి కాంటినెంట్స్, ఖండాల గురించి నేర్చుకోవడానికి ట్రై చేయండి. పర్టిక్యులర్ కాంటినెంట్లో అతిపెద్ద పర్వతం ఏది అని అడగవచ్చు, లేకపోతే నెంబర్ ఆఫ్ కంట్రీస్ అడగవచ్చు. ఓకే, ఇలాంటివి కొన్ని స్పెషల్ సినారియోస్ ఉంటాయి కదా, అవి అలా అడుగుతాడు. ఓషన్స్ గురించి నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఈ ఓషన్ టు ఓషన్ మధ్యలో ఏముంది, ఇలాంటివి అడుగుతాడు. అండ్ ఈ కాంటినెంట్ ఆ కాంటినెంట్ మధ్యలో ఏముంది, ఇలాంటివి అడుగుతాడు. ఓకే, అండ్ నెక్స్ట్ పర్వతాల గురించి నేర్చుకోండి. పర్టికులర్ పర్వతం ఏ దేశంలో ఉంది అండ్ హైయెస్ట్ ఎక్కడ, ఇట్లాంటివి అడుగుతాడు. ఎడారులు, అడవులు కూడా అడుగుతాడు. అండ్ సరస్సులు, జలపాతాలు, అగ్నిపర్వతాలు, జల విద్యుత్ కేంద్రాలు, థర్మల్ విద్యుత్ కేంద్రాలు, అణు విద్యుత్ కేంద్రాలు, టైగర్స్ రిజర్వ్స్, ఎలిఫెంట్ రిజర్వ్, బయోస్పియర్ రిజర్వ్స్, పక్షుల అభయారణ్యాలు, బర్డ్ శాంచురీస్, ఇవన్నీ అడుగుతూ ఉంటాడు. మనం పేపర్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది. సో మనం ఫస్ట్ నుండి స్టార్ట్ చేయండి. ఇక మన లక్ అన్నట్టు మనకు జీకేలో ఒక 5 క్వశ్చన్లు వచ్చాయనుకోండి, ఆ ఫస్ట్ 10 చదివితే అందులోనే రావచ్చు. మన దరిద్రం అనుకోండి, ఒక 2 క్వశ్చన్లు అడిగాడు, ఫస్ట్ టాపిక్ నుండి ఒక క్వశ్చన్ అడిగాడు, లాస్ట్ టాపిక్ నుండి ఒక క్వశ్చన్ అడిగాడు. అక్కడ మనం ఏమీ లేదు, ఎందుకంటే మన కొంచెం లక్ కూడా ఉండాలి డెఫినెట్లీ. ఓకే, సో నెక్స్ట్ రాష్ట్రాలు, జంతువు. రాష్ట్ర జంతువు ఏది, రాష్ట్ర పక్షి ఏది, నేషనల్ స్టేట్ బర్డ్, స్టేట్ ఫ్రూట్, ఇవి అడుగుతాడు. అండ్ కరెన్సీలు అడుగుతాడు. రాజధానిలు, కంట్రీస్ అండ్ క్యాపిటల్స్, కరెన్సీస్ అడుగుతాడు. స్ట్రీట్స్ అండ్ రాజధానులు కూడా అడుగుతాడు. విస్తీర్ణము, జనాభా సమాచారం, ఇది సెన్సెస్ అడుగుతాడు. లాస్ట్ సెన్సస్ ఏది ఉంది అట్లాంటివి అడుగుతాడు. అబ్రివేషన్స్, మనం చెప్పాను కదా, ఆర్గనైజేషన్స్ యొక్క అబ్రివేషన్స్ కావచ్చు, లేకపోతే అదర్ అబ్రివేషన్స్ కూడా మనకి ఇప్పుడు HTML అంటే ఏంటి, ఇట్లాంటి అబ్రివేషన్స్ కూడా అడుగుతాడు. నేషనల్ స్పోర్ట్స్ ఏంటి, పర్టిక్యులర్ గేమ్ ఏది నేషనల్ గేమ్ అని అడుగుతాడు. అండ్ మీకు వీలుంటే ఆఫ్ఘనిస్తాన్ యొక్క నేషనల్ గేమ్ ఏంటిదని చెప్పండి. అండ్ ట్రోఫీలు, క్రీడాకారుల సంఖ్య, పర్టిక్యులర్ ట్రోఫీ దేనికి సంబంధించింది అడుగుతాడు. అదేవిధంగా పర్టిక్యులర్గా ఈ స్పోర్ట్స్లో ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారు అని అడుగుతాడు. అండ్ పర్టిక్యులర్గా ఆ గేమ్లో ఒక వర్డ్ ఏదైనా మన గేమ్కి సంబంధించిన ఒక వర్డ్ తీసుకొని ఇది ఏ గేమ్కి సంబంధించింది అని అడుగుతూ ఉంటాడు. అండ్ అవార్డ్స్, క్రీడలు, ప్రారంభ సంవత్సరాలు, మొదటి విజేతలు. అండ్ అవార్డ్స్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, ఫస్ట్ ఈవెంట్ ఎప్పుడు జరిగిందని అడుగుతాడు. ఆ ఈవెంట్లో ఫస్ట్ అచీవర్ ఎవరు అని అడుగుతాడు. బ్యాంకుల సమాచారం, బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ అని అడగవచ్చు, లేకపోతే బ్యాంక్ మెర్జెస్ అని అడగవచ్చు. ఇవన్నీ కూడా మనల్ని అడగడం జరుగుతాడు. నేషనల్ సింబల్స్ అడుగుతాడు. స్మారక స్థలాల పేర్లు అడుగుతాడు. పుస్తకాలు, రచయితలు, నిర్మాణాలు ఎవరు నిర్మించారు, మొట్టమొదటి స్త్రీలు ఎవరెవరు అని అడుగుతాడు. ప్రదేశాలు, మారు పేర్లు, కొన్ని ప్లేసెస్కి నిక్ నేమ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు పెరల్ సిటీ అని అంటారు, పింక్ సిటీ, ఇట్లాంటివన్నీ కూడా అడుగుతూ ఉంటాడు. సమ్మిట్స్, రాష్ట్రాలు, ఖనిజాలు, పంటలు, ఏ రాష్ట్రంలో ఏదైనా పెద్ద ముఖ్యమైన అంటే ఎక్కువ క్రాప్ చేసేది ఏది ఉంది అలాంటివి అడుగుతాడు. ట్యాగ్స్ అడుగుతాడు. బిరుదులు అడుగుతాడు. నినాదాలు, ప్రమాణాలు అంటే మనకి యూనిట్స్ ఉంటాయి కదా ఫిజిక్స్లో, అవి అడుగుతాడు. పరికరాలు మరియు ఉపయోగాలు, ఇవన్నీ అడుగుతాడు. మీకు ది బెస్ట్ క్లాసెస్ మనం చెప్తా ఉన్నాం. సో మీరు ఈ 10 డేస్ వరకు రిలాక్స్ అవ్వండి. January 2 నుండి మనం ఒక వేలో వెళ్ళిపోదాం, క్లాసెస్ కావచ్చు ఏదైనా కానీ. ఓకేనా, ఒక వేలో మీరు ఎప్పుడు ఊహించని విధంగా వెళ్ళిపోదాం. క్లాసెస్ అంత నీట్గా చెప్పుకుందాం, అంత నీట్గా అండ్ అంత కంటిన్యూటీ మెయింటైన్ చేద్దాం. 100% కంటిన్యూటీ అనేది మన దాంట్లో ఎక్కువగా ఉండదు. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. సో మనం మంచి క్లాసెస్ చెప్తూ ఉంటాం కానీ కంటిన్యూటీ అనేది మిస్ అవుతూ ఉంటుంది. అంటే నేను వేరే వర్క్స్ కావచ్చు, నా పర్సనల్ ఇష్యూస్ వల్ల కావచ్చు,
1 వీక్ చెప్తే మళ్ళీ 2 డేస్ బంద్, 2 డేస్ చెప్తే 1 డే బంద్, ఇలా ఉంటుంది. సో వెరీ సారీ, బట్ జనవరి 2 నుండి ఖచ్చితంగా మీకు ఈ గ్రూప్ డి వరకు మాత్రం 100% నేను అవైలబిలిటీ ఉంటాను, ఖచ్చితంగా చెప్తాను కూడా. ఓకే, సో నో వరీ. అండ్ విమానాశ్రయాలు, రైల్వేలు, ఓడరేవులు, రాష్ట్రపతుల యొక్క ఆర్డర్ కూడా నేర్చుకోవాలండి మనం. రాష్ట్రపతులు ఎవరి తర్వాత ఎవరు వచ్చారు, ఉపరాష్ట్రపతుల ఆర్డర్ కూడా, ప్రధానమంత్రుల ఆర్డర్ కూడా, కేంద్రంలో మొదటి వ్యక్తులు మొట్టమొదటిగా ఎవరున్నారు, ఫస్ట్ క్యాబినెట్లో ఎవరున్నారు, బిఫోర్ ఎలక్షన్స్, ఆఫ్టర్ ఎలక్షన్స్, అప్పుడు కూడా. అండ్ రాష్ట్రాల ఏర్పాటు ఎప్పుడు జరిగింది, ఏ రాష్ట్రం ఎప్పుడు ఏర్పాటైంది, ఏ రాష్ట్రానికి ఎప్పుడు పేరు మార్చారు, ఏ అమెండ్మెంట్ ద్వారా మార్చారు, ఇవన్నీ కూడా మనం చదవాలి. అండ్ రాష్ట్రాలు, భాషలు చదవండి, విటమిన్స్, డిసీజెస్, రివల్యూషన్స్, అండ్ ఆవిష్కరణలు, పెంపకాలు, అంటే ఇప్పుడు పట్టుపురుగుల పెంపకాన్ని ఏమంటారు, ఇలాంటివి ఉంటాయండి. శాస్త్రాలు, అధ్యయనాలు, విభాగాలు, అధిపతులు, అంటే ఈ శాస్త్రం దీనికి సంబంధించినది, ఇట్లాంటివి. అండ్ దాని యొక్క హెడ్ ఎవరు, అధిపతి ఎవరు ఉంటారు. ఇంపార్టెంట్ కెమికల్ నేమ్స్, ఇక్కడ కెమికల్ నేమ్స్, అదేవిధంగా నిక్ నేమ్స్ కూడా నేర్చుకోండి. పిహెచ్ స్కేలు, భారతరత్న అవార్డ్స్, ఐక్యరాజ్య సమితి, ఇస్రో, సౌర కుటుంబం, లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్, 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం, కర్కట రేఖ, భూపరివేష్టిత ప్రాంతాలు, తీరరాక ప్రాంతాలు, అంతర్జాతీయ భూ సరిహద్దులు, షెడ్యూల్స్, భాగాలు, ప్రకరణలు, సవరణలు, నిబంధనలు, అర్హతలు, గవర్నర్ జనరల్, వైస్రాయ్, భారత జాతీయ కాంగ్రెస్, యుద్ధాలు, ఇవన్నీ కూడా చదవడానికి ప్రయత్నం చేయండి. అండ్ ద సేమ్ టైం వెరీ ఇంపార్టెంట్, రైల్వే ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. మీరు వీటినే మాక్ టెస్ట్లుగా రాయండి, వీటినే ప్రీవియస్ పేపర్స్ని మీరు మీ యొక్క ప్రిపరేషన్కి యూజ్ చేసుకోండి. మాక్ టెస్ట్లో కూడా అవే రాయండి. బికాజ్ మీకు చాలా క్వశ్చన్స్, ఇప్పుడు మనం ఇన్ని టాపిక్ చెప్పుకున్నాం, జీకేలో ఈ టాపిక్ చదవండి అనుకున్నాం. ఒక క్వశ్చన్ అడిగాడు అనుకోండి, హిరోషిమా నాగసాకిపై బాంబ్ ఎప్పుడు వేశారు, అది జీకే క్వశ్చన్, అఫ్ కోర్స్ జీకే క్వశ్చన్. బట్ అది ఎక్కడ మనం చదువుతాం, ఏ టాపిక్లో చదువుతామండి చెప్పండి. సో అలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. లేకపోతే సిమ్లా అగ్రిమెంట్ మీద సైన్ చేసిన వాళ్ళు ఎవరెవరు అని అడుగుతారు. ఆ క్వశ్చన్ ఎక్కడ చూస్తాం, మనం ఎక్కడ, ఇప్పుడు ఎంత మంచి బుక్ అయినా కానీ మెన్షన్ చేయాలి. ఆ మెన్షన్ చేసుకుంటూ పోతే ఏమవుతుంది అంటే ఒక జీకేకే కొన్ని ఏమంటారు, కొన్ని వేల పేజీలు కావాలి. సో అలాంగ్ విత్ ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా మనం చదవాలి. మీకు వీలుంటే ఆ హిరోషిమా నాగసాకిపై ఎప్పుడు బాంబులు వేశారు, వాటికి నిక్ నేమ్స్ ఉంటాయి, అవి ఏంటి అనేది కూడా తెలియజేయండి. సో ఎవరైతే ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తారో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ పర్సన్. సో థ్యాంక్ యూ. అండ్ ఖచ్చితంగా ప్రాపర్గా నేర్చుకోండి. జనవరి 2 నుండి చెప్తున్నాను కదా, ఒక 5-6 months బాగా ప్రిపేర్ అవ్వండి. నాకెంత చేతన అవుతుందో అంతకు మించి మీకు చేయడానికి నేను రెడీగా ఉన్నా. ఇది ఇక ఏమంటారు, తర్వాత చెప్పొచ్చు, మనం చెప్పకపోవచ్చు, బట్ ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. నేను ప్రాపర్గా క్లాసెస్ చెప్తాను. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. బాయ్.